హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో ఆల్రెడీ తమ్నేల్లో చూసే ఉంటారు కదా. యాదగిరి అయిపోయింది, ఇప్పుడు స్వర్ణగిరికి వెళ్తున్నాము. ఒక ఆవిడ వచ్చి కారాపి సెట్టి 70 చెప్పింది, ఇంకొక ఆయన వచ్చి 60కే ఇస్తా అన్నాడు. ఆమె 50 చెప్పింది, ఆయన మళ్ళీ 40 అన్నాడు. మాకు బార్గెన్ చేసే ఛాన్స్ కూడా ఇవ్వలేదు. వాళ్ళల్లో వాళ్ళే గొడవ పడి మాకు తక్కువకి ఇచ్చేశారు. ఇంకా ఈ టెంపుల్ విషయానికి వస్తే తెలంగాణలోనే ఇది బిగ్గెస్ట్ వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇది ఎక్కడుందంటే హైదరాబాద్ టు వరంగల్ హైవేలో భువనగిరి కంటే ముందే ఈ స్వర్ణగిరి టెంపుల్ వచ్చింది. యాదగిరి టెంపుల్కి వెళ్ళే 20 కిలోమీటర్స్ ముందే ఈ టెంపుల్ వచ్చేసిద్ది. అండ్ మెయిన్ రోడ్ నుంచి 1.5 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాలి. ఈ టెంపుల్ని జనవరి 2024లో ఓపెన్ చేశారు. వీక్ డేస్లో కూడా చూడండి ఎంతమంది క్రౌడ్ ఉన్నారో. ఇంకా ఇది టెంపుల్ ఫ్రంట్ సైడ్ ఎంట్రన్స్ అనమాట. టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది. యాదగిరి టెంపుల్ ఆర్కిటెక్చర్కి సిమిలర్గా ఉంది ఈ టెంపుల్ అయితే బయట నుండి. మేము ఇప్పుడు చుట్టూ తిరిగి టెంపుల్ బ్యాక్ సైడ్కి వెళ్తున్నాం అనమాట, కార్ పార్కింగ్ కోసం. కార్ పార్కింగ్ ఇక్కడ చాలా స్పేస్ ఉంది. అండ్ ఇక్కడ నుంచి టెంపుల్ బ్యాక్ సైడ్ ఎంట్రన్స్ వస్తుంది. ఇది స్వామివారి నిత్య కళ్యాణ మండపం. హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఒకేసారి కళ్యాణం చూడడానికి వచ్చినా సరిపోయేలా ఈ మండపం అయితే కన్స్ట్రక్ట్ చేశారంట. ఇంకా ఇక్కడే నిత్య అన్నదానం కూడా జరుగుతుందంట. అండ్ పక్కనే టికెట్ కౌంటర్ కూడా ఉంది. శ్రీవారి సేవ టికెట్స్ అనమాట అవి. ఇంకా ప్రసాదం టికెట్స్ కౌంటర్ కూడా పక్కనే. ఇక్కడ స్వామివారిని చూసారా ఎంత బాగా రూపొందించారో. ఇంకా ఫ్రంట్ సైడ్ ఎంట్రన్స్లో స్వామివారి పెద్ద పెద్ద పాదాలు ఉన్నాయి. ఇదంతా ఇంకా మెట్ల మార్గం అనమాట. మొత్తం 108 స్టెప్స్ ఉంటాయి. ఇది ఎక్కలేని వాళ్ళు బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళొచ్చు. ఈ మెట్ల మార్గంని దశావతార మండపాలు అంటారు. ఈ మార్గంలో ఒక్కో మండపంలో విష్ణుమూర్తి ఒక్కో రూపం పాలరాతితో రూపొందించారు. ఇంకా ఈ మెట్లెక్కి పైకి రాగానే టెంపుల్ ఫ్రంట్ వ్యూ ఇలా ఉండిద్ది. ఇదైతే బ్యాక్ సైడ్ ఎంట్రన్స్. బ్యాక్ నుంచి వ్యూ ఇలా ఉంటుంది. ఈ ప్లేస్లో రథం పెడతారు, కానీ ఈరోజు ఇక్కడ ఏంటో రథం లేదు. లోపలికి సెల్ ఫోన్స్ అలౌ లేదు. సో ఈ కౌంటర్లో పెట్టుకొని సెల్ ఫోన్స్ లైన్లోకి వెళ్ళాలన్నమాట. సెల్ ఫోన్ పెట్టడానికి టోకెన్ అయితే 5 రూపీసే. దర్శనం అయితే అయిపోయింది. లోపలికి ఫోన్స్ అలౌ లేదు కాబట్టి మీకేం చూపించలేకపోయాను. లోపల వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే ఇలా ఉంటుంది. విగ్రహం హైట్ వచ్చేసి 16 ఫీట్ ఉంటుంది. గోపురం బయటికి రాగానే హనుమంతుడి మండపం ఉండిద్ది. దీని హైట్ 127 ఫీట్. ఓన్లీ హనుమంతుడి విగ్రహమే సింగిల్ స్టోన్తో చేశారంట. దాని హైట్ 30 ఫీట్. ఈ హనుమంతుడి విగ్రహం కట్టడానికి 5 ఇయర్స్ టైం పట్టిందంట. ఈ టెంపుల్లో విగ్రహాలను తిరుమల నుంచి స్టోన్స్ తెప్పించి మరీ చేశారంట. హనుమాన్ మండపాన్ని హంపీలో టెంపుల్ రథంని రిప్రజెంట్ చేసేలాగా చేశారంట. హనుమాన్ మండపం వెనక పిల్లర్ మీద ఈ బంగారు గరుడ విగ్రహం ఉండిద్ది, మిస్ అవ్వకండి. ఇంకా హనుమాన్ మండపం పక్కనే జయగంట ఉండిద్ది. ఈ గంట కొడితే దాని నుంచి వచ్చే వైబ్రేషన్స్ అండ్ సౌండ్ 2 మినిట్స్ దాకా ఉండిద్దంట. కొట్టు చూపిద్దాం అనుకున్నా కానీ అక్కడున్న గుంపు చూసి వెనక్కి వచ్చేసాను. టెంపుల్ అయితే చాలా బాగుంది. ఆ గోపురం మీద నుంచి సన్సెట్ అవుతుంటే వ్యూ ఇంకా బాగుంది.
ఇక్కడే పిల్లలు ఆడుకోవడానికి ట్రాంపోలిన్ కూడా ఉంది. 3 మినిట్స్కి 20 రూపీస్ అంట. పిల్లలైతే భలే ఆడుకుంటున్నారు ఇక్కడ. అలాగే 360 డిగ్రీస్ సెల్ఫీ బూత్ కూడా ఉంది ఇక్కడ. కానీ టెంపుల్లో ఇది పెట్టడం వేస్ట్ అనే అనిపించింది నాకు. ఎందుకంటే ఇది యూజ్ చేసేదే డాన్స్ రికార్డ్ చేసుకోవడానికి కదా. టెంపుల్లో ఎవరు డాన్స్ చేస్తారు అనిపించింది నాకైతే. సో నా దృష్టిలో అది టెంపుల్లో పెట్టడం వేస్ట్ అనే అనిపించింది. ఎంట్రీ సైడ్ నుంచి రోడ్ కూడా భలే కనిపిస్తుంది. ఇంకా ఈ మధ్యకాలంలో ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, ఇంకా యూట్యూబ్ షార్ట్స్లో కూడా బాగా కనిపించే స్వర్ణగిరి ప్రత్యేకత ఈ మండపంలోనే ఉంది. ఇది జలనారాయణుడి మండపం. అదే ఇక్కడి కోనేరు. ఇందులో విష్ణుమూర్తి ఉంటారు. ఈయనని జలనారాయణుడు అంటారు. ఈస్ట్ గోపురం ఎదురుగానే ఉండిద్ది ఈ కోనేరు. ఇలాంటి విగ్రహం వరల్డ్లోనే ఇది సెకండ్ది. ఫస్ట్ నేపాల్లో ఉంది. కింద నుంచి వ్యూ అయితే ఇలా ఉంది. పైకి వెళ్ళి కూడా చూపిస్తాను, ఇంకా బాగా కనిపిస్తుంది. అన్ని యాంగిల్స్లో కూడా మీకు చూపించడానికి ట్రై చేస్తాను. అండ్ ఈ కోనేరులో నీళ్ళు లేనప్పుడైతే స్వామి దగ్గరకు కూడా వెళ్ళొచ్చు. అండ్ నైట్ టైం వ్యూ అయితే ఇంకా బాగుండిద్ది లైటింగ్స్తో. అందుకే అందరు నైట్ టైం రావడానికే ప్రిఫర్ చేస్తారు ఇక్కడికి. నమో నారాయణాయ. ఇంకా అలా వచ్చిన దారినే వెళ్ళిపోతున్నాము. ఎందుకంటే కార్ అక్కడ పార్క్ చేసింది కాబట్టి ఇటు వచ్చాము. మేము కరెక్ట్గా బయటకు వచ్చాము. లైట్స్ అన్నీ వేశారు. ఇంకో 10 మినిట్స్ ఉండుంటే మీకు నైట్ విజువల్స్ కూడా చూపించేదాన్ని. కానీ మాకు ఇంటికి వెళ్ళేటప్పటికి చాలా లేట్ అయిపోతుంది అనమాట. అందుకే త్వరగా స్టార్ట్ అయిపోయాము. అది ఈరోజు వ్లాగ్. టెంపుల్ అయితే చాలా బాగుంది. మీరు కూడా విజిట్ చేయండి. స్వామిని 16 ఫీట్లో చూడడం అంటే అసలు మామూలు విషయం కాదు. చాలా బాగున్నారు. తిరుపతి వెంకటేశ్వర స్వామిని దగ్గరగా చూసిన ఫీలింగ్ వచ్చింది నాకైతే. మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఆ టెంపుల్ని విజిట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకా హైదరాబాద్ సరౌండింగ్స్లో ఉన్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.